వాక్య భాగంలోనికి వెళ్దాం. పిల్లలు రండి నాతో కలిసి వాక్యాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం. మీరు ఎప్పుడు ఈయన పేరు వినలేదేమో, ఒక వ్యక్తిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి అధ్యాయం మొదటి 7వ వచనం 6-7 వచనాలు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము 6-7 వచనాలు. 198వ పేజీ. అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను క్రోసివేసిరి. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెననెను. చాలు, మరలా చదవండి. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానని. ఆ చివరి మాట కలిసి అందరు కలిసి చెప్పండి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. జాగ్రత్త, ఉదయకాల సమయంలో మనము చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మంచి విత్తనాలు విత్తావా, మంచి పంట కోస్తావు. చెడ్డ పనులు విత్తావా, చెడ్డ పంటే కొస్తావు. జాగ్రత్తగా వినండి. ఈయన పేరు అదోని బెజెకు. ఏం పేరు? ఈయన అంటున్నాడు, నా భోజనపు బల్ల కింద 70 మంది రాజులు. నేను భోజనము చేసిన తరువాత ఆ భోజనపు బల్ల మీద విడిచి వెళ్ళినటువంటి ముక్కలను నా భోజనపు బల్ల కింద కూర్చొని 70 మంది రాజులు ఆ యొక్క రొట్టె ముక్కలు తింటూ బ్రతుకుతున్నారు. వింటున్నారా? నేను విడిచినటువంటి ఆ రొట్టె ముక్కలను 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద వారు తిని బ్రతుకుతున్నారు, ఏరుకుంటున్నారు అంటూ పైన అంటాడు, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుడు ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ప్రతి దానికి ఆయన దగ్గర ఒక లెక్క ఉంటుంది. ఆయన దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంటుంది. ఆయన ప్రతి వాని జీతానికి ప్రతి వాని పనికి జీతం ఆయన దగ్గర ఉంటుంది. ప్రతి వాని పనికి నువ్వు మంచి చేస్తుండు, దేవుని పని చేస్తుండు, లేకపోతే దేవుని పనికి సహకరిస్తుండు, దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, నువ్వు ప్రార్థన పరుడిగా ఉండు, యథార్థవంతుడిగా ఉండు, నమ్మకస్తుడిగా ఉండు. ఈ నమ్మకంగా లేదా యథార్థంగా ఉండే జీవితానికి దేవుడి దగ్గర ఏముంటుందో తెలుసా? జీతం ఉంటుంది. ఆ జీతము మనము చేసిన దానికి ప్రతిఫలముగా ఇయ్యబడుతుంది అని అంటున్నాడు అదోని బెజెకు. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. జాగ్రత్తగా వినండి పిల్లరా. 2026లో నువ్వేం చేయబోతున్నావో, లేకపోతే 2025 ఏం చేస్తున్నావో దానికి తగిన ప్రతిఫలము, దానికి తగిన జీతము మనం ఆరాధిస్తున్న దేవుడి దగ్గర ఉంది. నువ్వు మంచిగా దేవుని పని కొరకు వెచ్చించావా? దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నావా? దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావా? దేవుని పనిని పాడు చేస్తున్నావా? లేకపోతే దేవునికి సాక్షిగా ఉంటున్నావా? లేకపోతే దేవుని నామానికి చెడ్డగా బ్రతుకుతున్నావా? నీవు దానిని బట్టి, నీ క్రియలను బట్టి జీతము దేవుడి దగ్గర ఉంది. అది నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. దానికి తగిన సమయంలో దేవుడు జీతాన్ని ఇస్తాడు. జాగ్రత్త. ప్రతి రాత్రి ఇక్కడ కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మౌనంగా ఉండే దేవుడు. నీ పిల్లలు ఏడుస్తూ, నీ ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిగా నువ్వు మౌనంగా ఉండగలవా? తండ్రిగా నువ్వు మౌనంగా ఉండగలవా? తల్లడిల్లిపోతాము. దేవుని సొత్తైన మనము, దేవుని ప్రసలమైన మనము దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర సేవకుడు ఏడుస్తూ ఉంటుంటే అది నీకు మేలైతే మేలవుతుంది, నీకు కీడైతే కీడవుతుంది. నువ్వు మంచిగా
దైవ సేవకుల పక్షంగా, మందిరం పక్షంగా, పరిచయ పక్షంగా మంచిగా ప్రవర్తిస్తున్నావు అనుకో, ఆ దైవజనుడి కన్నీరు నిన్ను ఆశీర్వాదాన్ని తీసుకెళ్తుంది. అదే నీవు దైవజనుడి హృదయాన్ని గాయపరుస్తూ, వేధిస్తూ, నువ్వు పరిచయని పాడు చేస్తూ ఒకవైపు లాక్కెళ్తున్నావా, అదే కన్నీరు నీకు శాపమై ఉంటుంది. కారణం ఏంటి? అది నువ్వు పాడైపోవాలని ప్రార్థన చెయ్యం, నువ్వు చెడిపోవాలి ఎప్పుడు ప్రార్థన చెయ్యం. ప్రార్థన చేసుకుంటూ వెళ్తాము. మంచి చేస్తున్న వారికి అది ఆశీర్వాదంగా మారుతుంది, కీడు చేసిన వారికి అది శాపముగా మారుతుంది. ఈ అదోనీబెజెక్ ఏం చేశాడంటే 70 మంది రాజులను ఒకనొకప్పుడు పట్టుకొని వారి కాళ్ళు చేతులు బొటన వేలు తీసేశాడట. ఏం చేశాడు? కాళ్ళు చేతుల బొటన వేళ్ళు, ఏ వేలు? బొటన వేలు లేకుండగానే గొప్ప విలువిద్య నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడి దగ్గర. ఎవరు? ఏ ఊర్లో ఉన్నారా రవి అందరూ? మీరేం చెప్తారా అని అడిగా. విద్య నేర్చుకున్నాడు, ఆ బొమ్మ పెట్టుకొని విద్య నేర్చుకున్నాడు. శబ్దబేరి అని ఒక విద్య నేర్చుకున్నాడు. ఏ బేరి? శబ్దబేరి. ఆ శబ్దబేరి విద్య నేర్చుకున్నాడు. ఆ ద్రోణాచార్యుడి బొమ్మ పెట్టుకొని, ఫోటో పెట్టుకొని విద్య నేర్చుకున్నాడు. ఒకనొక రోజు ఆయన అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఎక్కడో నీళ్ళు తాగుతూ ఉంది ఆ లేడీ, చాలా దూరాన్న. ఆయన చాలా జాగ్రత్తగా ఆ నీళ్లు తాగుతున్న లేడీ శబ్దము విని, ఆ నీళ్లు తాగుతున్నటువంటి ఆ యొక్క జంతువు యొక్క శబ్దాన్ని విని నేరుగా బాణాన్ని సంధించగలిగిన విద్య గురువుగారు లేకుండా నేర్చుకున్నాను. అదేమో మహానుభావుడైన అర్జునుడికి బాధ అనిపించి, గురువుగారు నాకు తెలియకుండా మీరు ఇంకొక విద్యార్థిని తయారు చేశారు అని చెప్పి కొంచెం సంభాషణ అవుతుంది. అప్పుడు లేదు నాయన, ఇలా జరిగింది అంటే గురువుగారు ఎంత పక్షపాతం గురువుగారు అంటే ఎంత పక్షపాతం చూపిస్తాడంటే ఆయన కనబడినప్పుడు ఏకలవ్యుడు అంటాడు, అయినా నీవే నా గురువు, నీ దగ్గర నిన్ను బట్టే నేర్చుకున్నానంటే, ఈ గురువుగారికి ఎంత స్వార్థం అంటే విద్య నేర్పించకుండా గురుదక్షిణ అడిగాడు. నేర్పించలా, చూసి నేర్చుకున్నాడు. అయ్యో నీ ఆసక్తిని బట్టి నువ్వు నేర్చుకున్నావు నాయన, నువ్వు ఇంకనూ సుదీర్ఘమైన ఆయుష్ను పొందునని చెప్పాలా. అలాంటి ఆయన ఏం చేశాడంటే ఈ పక్కన శిష్యుడిని మెప్పించడం కొరకని బొట్టను వెళ్ళి అడుగుతాడు, కోసిస్తాడు గురుదక్షిణగా. నా యేసు ప్రభువారు ఒకనొక రోజు శిష్యులు నా ప్రభు దగ్గరికి వచ్చారు. నా ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అన్నారు, నాయనా ప్రభువా, ఒకడు అద్భుతాలు చేస్తున్నాడు అన్నాడు. దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వాడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అయితే ఆడు మన టీమోడు కాదు అన్నాడు. ఏంటన్నారు? వాడు మన టీమోడు కాదు, మన వెంబడించాడు కాదు, నిన్ను వెంబడించట్లా, కానీ నీకోసం విని నీ నామములో విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు చేస్తున్నాడయ్యా, వాడిని ఆపు అని శిష్యులు అన్నారు. నా ప్రభు న్యాయమైన గురువు గారు కనుక, నా యేసయ్య యందు అన్యాయం లేదు కనుక, నా దేవుడు పక్షపాతి కాదు కనుక ఒక మాట అంటాడు, నా నామములో కార్యాలు చేసి నన్ను తక్కువ చేసినాడు ఎవడూ లేదు, ఆయన పని ఆయన్ని చెయ్యనియండి అన్నాడు. స్తోత్రం చెప్పండి, చప్పుడు కొట్టండి. నా గురువుగారు, మనందరికీ గురువుగారు ఒకే ఒక ఆయన. ఈ గురువుగారు పక్షపాతం కలిగిన గురువుగారు బొటన వేళ్ళు అడిగాడు. నా గురువుగారు అన్నారు, నా ప్రభు అన్నాడు, అతను మమ్మల్ని వెంబడించకపోతే ఏటయ్యా, నా నామంలో కార్యాలు చేస్తున్నాడు, చెయ్యనే అన్నాడు. చూసారా ఆయనకి వీళ్ళకి ఎంత తేడో. ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు రాజు. ఈ రాజు ఏం చేశాడు? అదోనీబెజెక్ ఏం చేశాడంటే ఒకనొకప్పుడు 70 మంది రాజులు పట్టుకొని వాళ్ళ కాళ్ళకి చేతులకు ఉన్న బొటన వేళ్ళు తీసేస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం? యుద్ధం చేయలేరు, సరిగా పని చేయలేరు. బటన్ వేలు తీసేస్తే చెయ్యి బ్యాలెన్స్ పోతుంది, పనికిరాదు ప్రియులరా. వాళ్ళు ఆధారం లేని వారు అయిపోయినారు. వారేమో ఇతను భోజనం బల్ల కింద రొట్టె మొక్కలు ఏరుకొని తింటూ బ్రతుకుతూ ఉన్నా. రోజు ఇదే అదోనీబెజెక్ పట్టబడ్డాడు.
ఈ అదోని బెజేకునేమో తీసుకొని పోతారు. తీసుకొని వెళ్ళిన తర్వాత కాళ్ళకి చేతులకున్న బొటన వేళ్ళు తీసేశారు. అప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాళ్ళు చేతులు బొటన వేలు తీసివేయబడిన తర్వాత ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. అదోని బెజెక్ అంటున్నాడు, నేను చేసినట్టే. ఏంటన్నాడు? నేను చేసినట్టే. చెప్పండి, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. మంచి క్రియలు చేయటానికి సిద్ధపడి ఉండండి, మేలు చేయడానికి సిద్ధపడి ఉండండి. మంచి నువ్వేది విత్తుతున్నావో విత్తిన ప్రతి దానికి ప్రతిఫలం వస్తుంది. మర్చిపోకండి క్రైస్తవులారా, దైవ జనాంగమా, మర్చిపోకండి. మనం ఏం విత్తుతా ఉంటామో అది ఏ ప్రతిఫలం వస్తూ ఉంటుంటుంది. అది మన తల మీదకి వస్తుందట. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. త్వరగా రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీవు చేసిన దానికి ఏం చేశాడు? 2:12 వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. అదోని బెజెక్ అంటాడు, నేను చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చెను. ఇక్కడ కూడా వాక్యం చెప్పబడతా ఉంది, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చెను. కనుక 2026 సంవత్సరములో మీరు చేయండి, దానికి తగిన ప్రతిఫలము దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనం ఏం చేస్తామో దానికి తగిన ప్రతిఫలము వస్తుంది. పిల్లరా, మరుదినాన ఒక 2-3 నెలల క్రితం ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, ప్రార్థన చేయండి అయ్యా, మా అమ్మాయి టీచర్ జాబ్కి అప్లై చేస్తూ ఉంది, ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేసి దేవుని మహాకృపను బట్టి చెప్పాము, దేవుడు ఖచ్చితంగా ఈసారి పిల్లకి జాబ్ ఇస్తాడు. నిశ్చయముగా దేవుడు ఆ పిల్లకి జాబ్ ఇచ్చాడు. మన దినాన్ని ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టించుకొని మంచి బట్టలు పెట్టి 10,000 రూపాయలు చేతిలో కానుక పెట్టాడు. ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ వచ్చిందయ్యా ఆమె ప్రార్థన చేయగా. ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఆ ప్రార్థనను, దైవజనుడు ప్రార్థనను గ్రహించి మీరు గుర్తించాల్సిన బాధ్యత మీదుంది. మా కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక బిడ్డ మహారాణి వీధిలో, ఒక యవనోత్సవాలు మహారాణి వీధిలో క్రిస్మస్ చేసాం. క్రిస్మస్ చేసినప్పుడు క్రిస్మస్ అంతా అయిపోయింది. క్రిస్మస్ అంతా అయిపోయింది. ఆ ఇంట్లోకి భార్య భర్త ఇద్దరు ఇంట్లో పిలిచారు, కూర్చోబెట్టారు, భోజనం పెట్టారు. భోజనం పెట్టి నాకు పాస్టమ్మకి మంచి బట్టలు పెట్టి కానుక పెట్టి అంటున్నారు. ఆ పిల్ల అంటుంది, అమ్మ ఇదంతా మా సంఘంలో అలవాట్లేదు, మాకు మా సంఘంలో అలాగా ఎవరు మాకు అలా చేయలేదు. నేను 16 సంవత్సరాలు ఎవరు చేయలేదు 16 సంవత్సరాలు. ఆ పిల్ల ఒక మాట అంది, పాస్టర్ గారు సంవత్సరం పాటు మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తారు, సంవత్సరం పాటు మీరు మా కోసం కన్నీరు కారుస్తారు, మా కోసం ఉపవాసం ఉంటారు, మేము ఈ చిన్నది కూడా చేయకూడదా అని అడిగింది. మేలు చేసేవారు తక్కువ మంది దైవజనుడికి, కీడి చేసేవారు ఎక్కువ మంది. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. నేను ఎందుకు ఇద్దరు కొరకు చెప్తున్నానంటే, వారు ఏం చేశారో దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. మనము చేసిన దానికి దేవుడు మనకి ప్రతిఫలం. చూడండి, రూతు గ్రంథములు అని అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవుడు నీకు సంపూర్ణమైన రక్షణ, దేవుడు నీకు ప్రతిఫలము ఇచ్చును. ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి ఆశించాలి మన వంతుగా. వినండి, ప్రతిఫలము, ఆశీర్వాదం దేవుడి నుంచి ఆశించాలి. మనము చేయవలసిన ధర్మము, పద్ధతులు మనము వాక్యానుసారంగా ముందుకి వెళ్తుండాలి. దైవికంగా, వాక్యానుసారంగా, ప్రార్థనాపూర్వకంగా
దైవికమైన విలువలు గలవారుగా మనం వెళ్తూ ఉంటుంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకి తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి, నెలంతా ఆగకుండా జీతం వస్తుందా? నెల అయిన తర్వాత నెలంతా ఆగితే మళ్ళీ జీతం వస్తుంది. నెలంతా కష్టపడిన తర్వాత జీతం వస్తుంది. అలాగునే మనము చేయాల్సినంత టైంలో చేసిన తర్వాత తగిన సమయంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. చూడండి, ఉపద్యాయ గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, 761 పేజీ నంబరు. ఉపద్యాయ గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీకును చేయబడును. నీవు చేసినట్లుగా నీకును చేయబడును. నీవు చేసినదే నీకు ప్రతిఫలముగా వచ్చును. నీవు చేసినదే నీకు వచ్చును. చూడండి, సామెతల గ్రంథము 28:10 వచనం. సామెతల గ్రంథము 28:10 వచనం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. చదవండి, అందరూ చదవండి. 28:10. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు తర్వాత దుర్మార్గమందు చొప్పించువాడు, దుర్మార్గమందు చొప్పించువారు తాను త్రవ్విన గోతిలో తానే పడును. తాను తవ్విన గోతిలో, చెప్పండరా, తాను తవ్విన గోతిలో తానే పడును. తాను చెప్పండి. తాను తాను కాదు, నేను తవ్విన గోతులో ఆడిపడిపోవాలా అనుకో, తవ్వమనుకో, ఈ మతి మరిచిపోయి తవ్వుతూ మనమే పడిపోతాం. ఏం పెద్ద అంత నవ్వావు? ఆడిపడిపోవాలా ఆతృత మీద తవ్వేస్తుంటాం అన్నమాట. ఆతృత మీద తవ్వేస్తాం. పనికి మాల పద్ధతులు, పాడు మాటలు ఆడకూడదండి. దేవుని పిల్లలు మనం. ఎదుటోడు బాగా కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎదుటోడే మేలు కోరుకోవాలి. ఎదుటోడు బాగుండాలా. ఇప్పుడు వారింటి దగ్గర ఏదో చెట్టు వేసారనుకోండి, ఆ చెట్టు ఉంటే అక్కడ ఉంది పని. ఎప్పుడైనా నాకు కూడా నీడ కావాలంటే వెళ్ళి నిలబడతా. మీరు బాగున్నారు అనుకోండి, ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తే 100 చేతులు కానుకెడతావు, ఒక పూట భోజనం పెడతావు. మీరు బాగాలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాను? కనుక మేము ప్రార్థన చేస్తున్నాం మీరు బాగోవాలని. పాస్టర్ గారికి అన్నీ వచ్చాయి, పాస్టర్ గారికి ఇన్ని వచ్చాయి. మీరు పాస్టర్ గారి కొరకు మాట్లాడే హక్కు లేదు అసలు. కానీ మీరు మాట్లాడుతూనే ఉంటారు. నేను కీడు చేయట్లేదు కదా, మీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను కదా. నేను చేసిన దానికి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు చేసిన దానికి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. యథార్థవంతులనట దుర్మార్గమందు చొప్పించువాడు, మంచి వారిని చెడ్డ పనులలో ఇరికించిన వాడిని, మంచి దానిని పట్టుకొని నిందించేవాడు దానను ఏం చేస్తాడట? తాను త్రవ్విన గోతిలో తానే పడిపోవును. ఎంతమందికి చెవులు ఉన్నాయి? స్తోత్రం చెప్పండి. ఉన్నాయా? ఉంటే వినండి. మనము చేసిన దానికి దేవుడు మనకి ప్రతిఫలము ఇస్తాడు. చూడండి, 26వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం. 26వ అధ్యాయం 27వ వచనం. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. ఏటట? గుంటను త్రవ్వువాడే. చెప్పండరా, మంచి వర్తమానం చెప్పండరా. ఈ వాక్యం అర్థమైతే నువ్వు ఏ రోజు ఎవరికి కీడు చేయవు, హాని చేయవు, నిందించు, అవమానంగా మాట్లాడు. మీకు ఈ వర్తమానం, ఈరోజు వర్తమానం అర్థమైతే ఎన్నడూ ఎదుటి వారికి కీడు తలపెట్టం. ఎందుకు తలపెట్టం? అయ్యో, నేను కీడు తలపెడితే దేవుడు నాకు కీడు తలపెట్టును. నేను ఎదుటివాడికి గుంట తవ్వను. ఒకవేళ నేను తవ్వితే దేవుడు నాకు తవ్వుతాడు. ఎదుటివాడు చెడిపోవాలి అని అనుకోను, ఎందుకంటే నేనే చెడిపోతాను. ఎదుటివాడు నష్టపోవాలి అని ఆలోచించును, ఎందుకంటే
నేను చెడిపోతాను. తాను తవ్విన, చదవండి, తాను తవ్విన గుంటలో తానే గుంటను తవ్వువాడే. దానిలో చెప్పండరా గుంటలు అందరూ చెప్పండి. గుంటలు అందరూ మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారు, గుంటలు రండిరా అనేవారు. ఆ గుంటలు కాదు, ఈ గుంటలో పడినాడు పైకి. ఏసేపుకి అందరు అన్నదమ్ములు కలిసి పెద్ద గుంట తవ్వారా? తవ్వడం కష్టమని గుంట ఎతికేసి గుంటలో దోశారు. తవ్వడానికి ఒక టైం లేక ఆతృత మీద ఏం చేశారు? అన్నదమ్ముడిని గోతులో త్రోసివేశారు. ప్రతిఫలం ఇచ్చు దేవుడు ఏం చేశాడు? ఏ చేతు అయితే, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, చేతులు ఎజ్జుల స్తోత్రం చెప్పండి. ఎక్కడే కాదు, ఎప్పుడైనా సరే స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండారా బాబా. హల్లెలూయా. ఈ జిమ్కి వెళ్ళిన వాళ్ళు, ట్రిమ్కి వెళ్ళిన వాళ్ళు, వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు బాధ ఏంటంటే తినేసి బాగా అరక్క ఒళ్ళు ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎన్నో ఆపసోపాలు పడతా ఉంటారు. ఎందుకు? హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అనండి. మీ శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయి చూపించండి. అన్నలందరూ కలిసి ఏం చేశారో? అన్నలందరూ కలిసి యోసేపుని తోశారు. కాలుతో తోస్తారా, చేతితో తోస్తారా? చెప్పరేమర్రా, దేనితో తోస్తారు? గాలి ఎత్తి పడిపోలే, చేతితోనే తోశారు. ఆ అన్నలో అదే యోసేపు దగ్గరికి వెళ్ళి, బాబో ఏడే బాబో, ఫరో అంతటి వారు మీరు. పాపం ఆయన ఉన్న స్థితికి అర్థం కాలా. ఆ సింహాసనం మీద కూర్చున్నాడని యోసేపు అనిలకి తెలియలేదు, అర్థం కాలేదు. ఫరోయే కావాలా, రాజుగారు కావాలా, మహారాజు గారు కావాలా, దేశాన్ని పోషిస్తున్నటువంటి మహానుభావుడు 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 అంటున్నారు. అందరూ ఏంటంటున్నారు? జనాలు ఏంటంటున్నారు? ఓ ఫరో అంతటి వారు మీకు వందనాలు, ఫరో అంతటి వారు మీకు వందనాలు, ఊరు 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 దేశం 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 అంతా ఆయనకి వందనాలు తెలియజేస్తుంటుంటే ఆ వరుసలో ఈ యొక్క అన్నదమ్ములు నిల్చున్నారు. నిల్చొని వెళ్ళి తల వంచి ఏ చేత్తో తోశారో ఆ చేతులను అదే వ్యక్తి దగ్గర చాచారు. ప్రతిఫలం ఇచ్చు దేవుడిని కలిగి ఉన్నాం. ఏ చేత్తో తోశారో అదే చేతులు అదే వ్యక్తి దగ్గర చాచిన చేతులుగా ప్రతిఫలం ఎవరిచ్చారు? అట్టెత్తే మొక్కట, అట్టేసిన అమ్మకట చెప్పరేమర్రా. అట్టేసిన అమ్మకే మొక్క ఉంటుంది. జాగ్రత్త. మనం ఏది అనేసుకుంటున్నాం తప్పు. 2026 సంవత్సరం నీ కన్నీటి వైపు చూడు, నీ మోకాల వైపు చూడు, నీ కుటుంబం వైపు చూడు, నశించిపోతున్నా ఆత్మల వైపు చూడు, పాడైపోతున్నా యవ్వన సమాజం కొరకు చూడు. ఇంట్లో మౌనంగా ఉండలేవు, వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయక నువ్వు మానవు. వారి కొరకు ఏడవకుండా ఉండలేవు, రోధించకుండా ఉండలేవు. క్రీస్తు మనసు కలిగిన దానివా, ఓ ప్రభువా ఈ సమాజం పాడైపోతుంది నాయన అని ఎలుగెత్తి మొరపెట్టకుండా ఉండలేవు. ప్రియులారా, సమాజం పాడైపోతూ ఉంది. దాని కొరకు మనము కన్నీరు కార్చాల, ప్రార్థన చేయాల. మనం ఏం చేస్తామో అని అంటున్నాడు అదోనీబెజెకు, నేను చేసినట్లే. చెప్పండి, ఏంటంటున్నాడు అదోనీబెజెకు? నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా జీవితంలో నేను ఎవరికి కావాలని తెలిసి నేను ఎవరికి కీడు చేయలేదు. తెలిసి ఎవరిది ఒక 100 రూపాయల డబ్బులు అన్యాయంగా తీసుకొని తెలియదు. మాయిపోయినాయి, చాలా పోయాయి, పోతూనే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. పోతున్న కొలదిగా దేవుడు నాకు ఇస్తాడన్న విశ్వాసం నాకు ఉంది. దేవుని స్తోత్రం. చూడండి, యోబు గ్రంథములో యోబు గారు కూడా ఒక మంచి మాట చెప్తాడు. 4వ అధ్యాయం 8వ వచనము, 423 పేజ్ నంబర్. యోబు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. సహోదరులారా జాగ్రత్తగా వినండి, సహోదరులారా జాగ్రత్తగా వినండి.
నేను చూసినంత వరకు అని అంటున్నాడు. యోబు స్నేహితుడు అంటున్నాడు, నేను చూసినంత వరకు నా జీవిత కాలంలో, నా బ్రతుకు దినములలో, నేను చిన్నప్పటి నుంచి ఎంత పెద్దవాడినాయనో ఇప్పటి వరకు నేను చూసిన సంగతి ఏంటంటే, చెప్పండి, ఇప్పుడు వరకు నేను చూసిన సంగతి ఏంటంటే, ఇంతకాలం నేను చూస్తున్న సంగతి ఏంటంటే, అక్రమమును దున్ని కీడును విత్తువారు. ఏం విత్తాడట? ఏం చేశాడట? చెప్పండర్రా. నేను చూసినంత వరకు అక్రమముగా నడుచుకుంటూ, అంటే వాక్యానికి క్రమము లేకుండా నడుచుకున్నంత వరకు. క్రమము అక్రమము, క్రమము అక్రమము. క్రమము అంటే వాక్యానుసారము, అక్రమం అంటే వాక్యానికి విరుద్ధం అని అర్థము. క్రమం అంటే పద్ధతి ప్రకారముగా ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా ఉండవలసిన పద్ధతిలో ఉండాలి. అక్రమం అంటే నచ్చినట్టుగా ఉండడము. అక్రమముగా నడుస్తూ కీడును విత్తాడంట. ఏ విత్తనాలు విత్తాడు? చెప్పాలి యవనస్తులు. యవన కాలములో నువ్వు ఏ విత్తనాలు విత్తుతావో, పెద్దవారులారా మీరు ఏ విత్తనాలు విత్తుతారో దానినే కోయుదురట. ఇస్సాకట ఆ సంవత్సరము విత్తనం విత్తి 100 పంట కోసాడట. విత్తనాలు విత్తి, మంచి విత్తనాలు విత్తి, ప్రార్థన అనే విత్తనాలు విత్తి, శ్రేష్టమైన విత్తనాలు విత్తి మంచి పంట కోసాడట. 100 రెట్ల ఆశీర్వాదాన్ని చూశాడట. ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే కీడును, ఎవరైతే ఎదుటివాడికి నష్టాన్ని అనే విత్తనాన్ని విత్తుతారో, కీడు అనే విత్తనాన్ని విత్తుతారో, అవమానం అనే విత్తనాన్ని విత్తుతారో, నింద అనేటువంటి విత్తనాన్ని విత్తుతారో, ఈ మార్గంలో వెళ్ళిపోతుంది అనుకుందాం. ఈ మార్గంలో వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన మూసి నేనెందుకు ఎత్తాలా? దీన్ని ఏమంటారు చెప్పండి? ఆ పనిలో వెళ్ళిపోతుంది, నేను పని పాట లేకుండా నేను అప్పుడు ఊసెత్తుతున్నాను. ఏటంటారు దీన్ని? ఏటమ్మా చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మీ పని మీరు చేసుకొని వెళ్తున్నారు, నేను నా పని పట్టుకొని నా పని నేను చేసుకొని వెళ్ళాలా? నేను నీ పనిలో వచ్చి నిన్ను నేను గాయపరుస్తూ మాట్లాడాను, ఏటంటారు దీన్ని? ఏమంటారు? కీడు, లేకపోతే పనికి మాలిన పని. ఏదైతే మనము కీడు తలపెడతాం ఎదుటివాడికి, దానినే కష్టం. ఈరోజు నీకు నేను నష్టం చేస్తే, ఏదో ఒక రోజు దేవుడు నాకు నష్టాన్ని చేస్తాడు. ఈరోజు నేను నీకు మేలు చేస్తే, ఏదో ఒక రోజు దేవుడు నాకు మేలు చేస్తాడు. ఈరోజు నేను నీకు ఉపకారం చేస్తే, ఏదో ఒక రోజు దేవుడు నాకు ఉపకారము చేస్తాడు. ఈరోజు నీకు సహాయం చేస్తే, ఏదో ఒక రోజు దేవుడు నాకు సహాయము చేస్తాడు. అలాగా దేవుని బిడ్డలుగా మంచిగా ఆలోచించాలి తప్ప, ఓకేనా? అర్థమవుతుందా అని అంటున్నాడు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. స్తోత్రం చెప్పండి. మంచి విత్తనాలు విత్తాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మంచిగా విత్తాలి, మంచి ప్రవర్తన విత్తనాలు విత్తనాలి, మంచి క్రియలోని విత్తనాలు విత్తాలి. అంతే తప్ప కీడు చేయకండి దయచేసి. తరువాత మనం కన్నులారా చూడాలి, చెవులారా వినాలి. కన్నులారా చూడాలి, కన్నులారా ఒకటి చూడాలి, చెవులారా వినాలి, అప్పుడు నోరారా మాట్లాడాలి. అర్థమవుతుందండి పెద్దనా? మనం చూడకుండగా, మనము వినకుండగా అడొచ్చా? చెప్పండి. మీరు దేవుని బిడ్డలా దెయ్యం బిడ్డలా? చెప్పరే. దేవుని బిడ్డలు అని అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా పిల్లలు నా మాట వింటారు, నా గొర్రెలను వెంబడిస్తాయి అని అన్నాడు. నా గొర్రెలను
వెంబడిస్తాయి, అవి తోవ తప్పిపోవు, మార్గం తప్పిపోవు. నా స్వరాన్ని వింటాయి, నా మాట వింటాయి. నువ్వు దేవుని మాట వినట్లేదంటే నువ్వు ఎవరివని? నా బిడ్డలు నా మాట వింటారు అంటున్నాడు ఆయన. నువ్వు ఆయన మాట వినట్లేదంటే అర్థమేంటి? చెప్పరేమర్రా? నా బిడ్డలు నన్ను వెంబడిస్తారు, నా బిడ్డలు నా మాట వింటారని ఆయన 100% అని గ్యారెంటీలో ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఆయనకు ఒక నిబ్రత ఉంది, ధైర్యం ఉంది ఆయనకి. నా పిల్లలు నా మాట వింటారు, నన్ను వెంబడిస్తారు అంటున్నారు. నువ్వు ఆయన వెంబడించకుండా అటు వెళ్తున్నావు అనుకో, ఎవరిని వెంబడించినట్టుగా చెప్పండి? దెయ్యాన్న? అపవాదిని వెంబడించిన వారులారా, మీకు నిత్య నరకాగ్ని గుండా మీ కొరకు సిద్ధపరచబడి ఉందని ఆయనే పలికాడు. నన్ను విడిచి వేరొకరిని వెంబడించు వారులారా, వాక్యాన్ని విడిచి వేరొకరిని అనుసరించి వారులారా, మనందరం వాక్యములో రూపములోనికి మార్చబడాలండి. అది భక్తి అంటే. దైవికంగా వాక్యములోనికి మనం మౌల్డ్ చేయబడాలి. అది దేవుడు వాక్యము తెలుసు అంటే. తెలుసు అనుకోని ఇలాగ అనుకోకండి. నాకు వాక్యం తెలుసు. ఏంటిది? వాక్యం తెలుసట. ఏంటి తెలుసు? చెప్పరేమర్రా? వాక్యం తెలుసు అని సంకలు గుద్దుకోవడం కాదు. వాక్యం తెలిస్తే నీ ప్రవర్తనలో వాక్యము కనబడాలి, నీ మార్గములో వాక్యం కనబడాలి, మాటల వాక్యం కనబడాలి, క్రియలలో వాక్యం కనబడాలి. అప్పుడు నీకు వాక్యం తెలుసని సమాజం నమ్ముతుంది, మనందరము నమ్ముతాం. చూడండి, గలతీయులు రాసిన పుస్తకం 6:7 త్వరగా 5 నిమిషాలు ముగించుకుందాం. అదోని బెజెక్ అంటాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను. 6:7 సహోదరులారా, ఇప్పుడు వరకు చెప్తున్న మాటలకు మీరు మోసపోకండి, దేవుడు విక్రయింపబడు. నేను చెప్పిన మాటలో మీరు మోసపోకండి అంటే నేనేం చెప్తున్నానో దాన్ని అలాగే తీసుకోండి. పాస్టర్ గారు అలాగే చెప్తారని తీసుకున్నావు అనుకో, మోసపోకండి. దేవుడు విక్రయించబడడు. మనుష్యుడు ఏం విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. గోధుమ గింజలు విత్తావు అనుకో, ఏటా ఎజరా ఏ పంటకు వస్తావు? గోధుమలు విత్తితే గోధుమ పంట, గురుగులు విత్తితే చెప్పరే అంటే ఏం విత్తుతామంటే ఏం చేస్తామో అదే మన తల మీదకి. ఈయన ఏం చేశాడు? ఈ రాజును అదోని బెజెకు తన తోటి రాజుల యొక్క కాళ్ళు చేతులు బొటన వేళ్ళు తీసేశాడు, కోసేశాడు. ఒకానొక రోజు అదే కాళ్ళు చేతులు బొటన వేళ్ళు తీసి వేయబడ్డాయి. మేలు చేయండి, మంచి చేయండి, మంచి మాట్లాడండి. అంతేకాదు చూసినది విన్నది మాట్లాడండి. చూడాలా చదువుతా విన్న. అసలు తెలియక అడుగుతానండి, నాకు తెలియక అడుగుతాను, చెప్పండి. పెద్దోళ్ళు పురుషులు చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మీలో ఎవరో ఒకరు మీ పని మీరు చేసుకొని పోతున్నారు అనుకుందాం. నా పని నేను చేసుకుని వెళ్తున్నాను, లేకపోతే మీ పని మీరు చేసుకొని వెళ్తున్నారు. మీ ఊసు నాకెందుకు అసలు? చెప్పండి. మీరున్నారు, ఆదివారం వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారం వస్తారు. ధర్మ ఏడ్ చేస్తాడో, ఎవరిని అన్యాయంగా అనేస్తాడో, లేకపోతే ఎవరిదాన్ని లాగేసుకుంటాడో, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఎందుకు నాకు ఆలోచన. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇప్పటికి మీకు అర్థమైపోయింది కదా. మనకెందుకు? వీలైతే ప్రార్థన చేయండి, వీలైతే సహాయం చేయండి, వీలైతే మేలు చేయండి. లేకపోతే కీడు, నష్టం, నింద వేరే ఒకటి కొరకు దయచేసి 2026లో నీ నోరు విప్పితే దేవుడికి మహిమ రావాలా, అలాగుండాలి నీ మాటలో. 2026లో మనం మాట్లాడితే దేవుని కొరకు మాట్లాడతాం, మనం మాట్లాడితే సువార్త కొరకు మాట్లాడతాం, మనం మాట్లాడితే దేవునికి మహిమ వచ్చినట్లుగా మాట్లాడతాము. మీరు కూర్చుండినప్పుడు ఏ సంఘానికి వెళ్తున్నావమ్మా? పలానా సంఘానికి వెళ్తున్నానండి, మయ్యగారి బోధించారండి, మయ్యగారు చెప్పారండి, మాకు నేర్పిస్తున్నాడండి. మేము
పరాయి వాళ్ళ కోసం మాట్లాడమండి, మాకు అనవసరం అండి. మా పని మేము. గొర్రెపిల్ల చూడండి, గొర్రెపిల్ల తన మార్గంలో వెళ్తే తన మార్గంలో తిరిగి వస్తుంది. మేకే పనికిమాలిన మేక, పొరలేని మేక, కొమ్ములు కలిగిన గర్వం కలిగిన మేక ఏం చేస్తుంది? తుష్ తుష్, అటు ఇటు ఇటు అటు. నో, దేవుని పిల్లలు తలదించుకుంటే అలా తలదించుకుంటూ రావాలి, క్రమంగా వెళ్ళాలి, క్రమంగా రావాలి. మిమ్మల్ని చూసిన వారు దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 56వ వచనం, 208 పేజీ నెంబర్. 5 నిమిషాలు ముగిస్తాను వాక్యాన్ని. చాలు. తన తండ్రికి చేసిన ద్రోహమును చాలు. అబీమెలెకు అని ఒక రాజు ఉన్నాడు. అని ఏం చేశాడంటే 9వ అధ్యాయము 56వ వచనం, అబీమెలెకు అని ఒక రాజు ఉన్నాడు. అతడు తన తండ్రికి కీడు చేశాడు, తండ్రికి నష్టపరిచాడు, తండ్రికి అవమానపరిచాడు. చదువమ్మా. అక్కడ నుండి చదవండి. తండ్రికి చేసిన, చెప్పండి, తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి. ఎవరు రప్పించారండి? ఎవరు రప్పించారో? ఎందుకు వచ్చింది? అతడు చేశాడు కనుక అతని మీదకి వచ్చింది. నువ్వు మాట్లాడావు గనుక నీ కొరకు అది సిద్ధపరచబడి ఉంటుంది. తాను తవ్విన గుంటలో తానే పడిపోను. వాడు తలపెట్టిన కీడట వాడి తల మీదకే వచ్చును. కనుక 2026 సంవత్సరంలో కీడు తలపెట్టొద్దు, అనవసరంగా మాట్లాడొద్దు, పనిని చెడగొట్టొద్దు. వీలైతే చెయ్యి, లేకపోతే మౌనంగా. చేసిన వారిని దయచేసి నువ్వు రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉండదు. చెయ్యొద్దని ఎవరు చెప్పలేదు. అందరిని చేయమని, అందరిని రమ్మని, అందరిని ముందుండమని తెలుగులో వాక్యం చెప్తున్నాము. తెలుగులోనే అర్థం చేసుకోనండి. నువ్వు కీడు తలపెడితే, ఈ అబీమెలెకట కీడు చేశాడు. తాను తలపెట్టిన కీడు, ఉద్దేశించిన కీడు, ఆలోచించిన కీడు, చేసిన కీడుకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఈ సంవత్సరం మేలు చేద్దాం. ప్రభు అన్నాడు, దేవుని సంబంధి మేలు చేస్తాడు, దుష్టుని సంబంధి కీడు చేస్తాడు. దేవుని సంబంధి మేలు కోరుకుంటాడు, దుష్టుని సంబంధి నష్టాన్ని కోరుకుంటాడు. మాకు ఒక ఆయన ఉన్నాడు, మాకు ఒక ఆయన దగ్గర బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఏటో తెలీదు, ఆయన ఆలోచన ఏటో నాకు తెలియదు, కానీ ఏటో ఆయన ఆలోచన నాకు తెలియదు. ఫ్రమ్ ద బిగినింగ్, మొట్టమొదట నుంచి నాకు ఎప్పుడూ కీడు నష్టం చేయాలనే చూస్తాడు. మహానుభావుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డా అనిపిస్తుంది. ఎప్పుడు కీడు చేయాలా, నష్టపరచాలా అని ఆలోచనే ధోరణది. మనసులో బాధ అనిపిస్తుంది. ఈ వాక్యాలు చదివినప్పుడు వాడు తీసిన గుంటలు ఆడే పడతాడు. అర్థమైందా? 2026లో నువ్వు కీడు విత్తితే కీడుకు వస్తావు, మేలు విత్తితే మేలుకు వస్తావు. ఉపకారం చేస్తే ఉపకారం వస్తుంది, సహాయం చేస్తే సహాయం వస్తుంది. మనం తలపెట్టినదే మన తల మీదకి వస్తుంది. మంచి పనిని తలపెడదాం, దేవుని పని కొరకు ముందుకెళ్దాం. దేవుడు తన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. 2026లో అనేక ఆత్మలు, ఇప్పుడు 5-6 సాక్ష్యాలు విన్నాను. మేము రక్షణ పొందుతామండి, మారుమనసు పొందాలనుకుంటున్నామండి, మందిరానికి రావాలనుకుంటున్నామండి అన్నారు. అలాగా ప్రతి నోరు, ప్రతి వ్యక్తి మన పట్టణంలో ప్రభు వైపు త్రిప్పబడాలి. ప్రార్థన చేద్దాం. మేలు చేటి యందు విసుకుపోదు. చూడండి చివరి మాట, 1 సమూయేలు గ్రంథం 25:39 వచనం. 1 సమూయేలు గ్రంథం 25:39 వచనము, 247 పేజీ నెంబర్. 1 సమూయేలు గ్రంథము 25:39 వచనం. చూడండి త్వరగా.
ఆ, ఆ, ఆ. చాలు, స్తోత్రం చెప్పండి. నాబాలు వలన నాకు జరిగిన కీడుకు నా దేవుడు ప్రతిఫలం ఇచ్చును, దేవుడు స్తుతింపబడును గాక. నాబాలు చేసిన నష్టమునకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు, దేవుడు నన్ను కీడులో నుంచి తప్పించాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. నీ జీవితంలో ముగిస్తున్నాను, నీ జీవితంలో నాబాల్ లాంటి వారు కీడు చేసేవారు నీకుంటే, నాబాల్లాగా నష్టం చేసేవారు నీకుంటే, నాబాల్లాగా నీ మీద నిందించేవారు నీకుంటే, నీకోసమే చెప్పబడతా ఉంది. నాబాలు నా విషయంలో నాకు చేసిన కీడుకు ప్రతిఫలముగా దేవుడు నాబాలు తల మీదుగా కీడును రప్పించాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ చెప్పండి. దావీదు అంటున్నాడు, నాబాలు నాకు కీడు చేశాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరు నాబాలు, మూర్ఖుడు, దుష్టుడు, దైవభక్తి లేనోడు, నాకు కీడు చేశాడు అని చెప్తూ అంటున్నాడు. నాబాలు చేసినది దేవుడు తన తల మీదకి తీసుకొచ్చాడు. అందరు లేచి నిల్చోండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నాబాలు లాంటి వారిని జీవితంలో అనేక మంది ఉన్నారేమో, నాబాలు లాంటి ఒక్కడు నీ జీవితంలో ఉన్నాడేమో, నాబాలు లాంటి నీకు గాయపరిచి కీడు చేసి అవమానపరిచేవారు ఉన్నారేమో. ఈ సంవత్సరం దేవుడు వారి మీదకే, వారు చేసినది దేవుడు ఆ నాబాలు తల మీదకి రప్పించినట్లుగా నాకు 2025 వరకు నన్ను అవమానించి గాయపరిచి నిందించి వారి తలల మీదకి, నాబాలు తల మీదకి వచ్చిన కీడు నాబాలుకే వచ్చిందట. చేయి పైకి చూపిద్దాం, కుడి చేతిని పైకి చూపిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, మా కీడు చేసేవారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా, వారిని మీ పాదాల దగ్గర పెడుతున్నాము. దావీదు వలే ఎవరైతే నాబాలు లాంటి వారు మా జీవితంలో ఉన్నారో, వారు ఏదైతే కీడు మా జీవితంలో తలపెట్టారో, ఏది నష్టం తలపెట్టారో, ఏ నిందన అవమానాన్ని మా జీవితంలో తీసుకొచ్చారో, నాబాలు తల మీదకి వచ్చినట్టుగానే నువ్వు చేసే దేవుడు అయి ఉన్నావు నాయన. ప్రతిఫలం ఇచ్చు దేవుడు అయి ఉన్నావు. మేము క్షమించి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ఈ వ్యక్తులను, మేము విడిచిపెట్టి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ఈ వ్యక్తులను. మా పని కాదయ్యా, ప్రతీకారం తీర్చుకునేట ప్రతిఫలం ఇచ్చుట మీ పని కనుక మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ఇది మొదలుకొని అయ్యా ఇవన్నీ విడిచిపెట్టిన ఆయన, అయ్యా ఇదిగో తండ్రి సువార్త మీద, దేవుని రాజ్య స్థాపన మీద మనసు పెట్టుటకు, మేలు చేయటను, సహాయం చేయటను, ఉపకారము చేయటను మేము నేర్చుకున్నట్టుకు కృపని అనుగ్రహించి వాక్యానికి లోబడే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.